ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది. ఈరోజు మేము మీటింగ్ పెట్టగలిగాం. మేము మీటింగ్ పెట్టామంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి, ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి మీటింగ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. నా రికార్డు ఎవరు కూడా తీసేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆవేదన, నా బాధ ఈ పేద ప్రజల కోసం. అందుకే రాత్రింబగళ్ళు నేను పనిచేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేదా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. ధరలు వేస్తే ధరలు పెంచారు, అన్యాయం అని చెప్పాలనా లేదా? నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోతే, తాగడానికి నీళ్లు లేకపోతే, నేను తాగడానికి నీళ్లు లేవని గట్టిగా చెప్పాలనా లేదా? నా మీద తప్పుడు కేసులు పెట్టారా లేదా? నన్ను వేధించారా లేదా? నా మీద రాళ్ల దాడి చేశారా లేదా? ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా? ఈరోజు మాట్లాడుతున్నాడు సజ్జల గజ్జల. ఆ సజ్జల మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట. నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట. ఏమమ్మా అర్థమైందా మీకు? ఈరోజు మీరు చూడండి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఓసారి బాధ కలుగుతుంది. ఇక్కడే ప్రతిభా భారతి గారు ఉన్నారు. ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడూ మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు. ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా 8 ఏళ్లున్నా, నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన, మళ్ళా మొన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ రోజు బయట చెరగదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో పెట్టి ఇష్టానుసారంగా తిట్టారా లేదా అని అడుగుతున్నా. ఒక ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నా. ఈరోజు నేను చేసిన విషయాలు చూసిన తర్వాత ఆవిడకి బాధ కలిగి